ఓకే, ఈ రోజు వచ్చి మన రెసిపీ వచ్చి బోటి పుంటి కూర. సో బోటి ఇట్లా ఎట్లా అయింది అనేదంటే చిన్నగా స్మాల్ పీసెస్ కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నీట్గా ఆ ట్యూబ్స్లో నుంచి ఉన్నంత డర్ట్ అంతా క్లీన్ చేసామండి. హాట్ వాటర్తో చేసేసి చిన్నగా ముక్కలు చేశాను. చేసిన తర్వాత చక్కగా పసుపు వేసి మంచి కడిగాము అనమాట. కడిగిన తర్వాత ఏం చేశానంటే ఒక చిన్న గిన్నెలో హాట్ వాటర్ తీసుకుని దాంట్లో ఈ బోటి వేసి కొంచెం మామూలుగా లైట్గా బబుల్స్ వచ్చి బాయిల్డ్ అయ్యే వరకు ఉంచి ఆ వాటర్ని డ్రైన్ చేసి సైడ్కి పెట్టుకున్నాను. ఓకే, సో ఇప్పుడు పుంటికూర బోటి ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఓకే, గిన్నె పెట్టుకున్నాం. ఇప్పుడు పెట్టుకున్నాక ఆనియన్స్ చిన్నగా అట్లా కట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. కరివేపాకు వేసుకుందాము. ఈరోజు అన్నీ చక్క చేసేసుకుందాం. ఓకే, బోటి చాలా మంచిగా ఉడకాలి. ఓకేనా? ఓకే, ఆనియన్స్ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే పసుపు వేసుకుందాము. ఇది కూడా మంచి ఆర్గానిక్ పసుపు. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు తగినంత. ఓకే, ఇది హిమాలయ పింక్ సాల్ట్ వేసి కలుపుకుందాం. ఇప్పుడు బోటి కడిగి పెట్టుకున్నాం కదా, అది వేసి వేసుకున్నాము. యాక్చువల్లీ చాలామందికి పాపము బోటి అంటే చాలా ఇష్టము, కానీ వాసనకి చాలామంది ఇష్టపడరు కదా. వాసన ఒకటి, తర్వాత కడుక్కోవడం కూడా కొంచెం హార్డ్, అది చాలా క్లీన్ చేయాలి. సో కాకపోతే ఇప్పుడు మనకి ఇండియన్ స్టోర్స్లో దొరుకుతుందండి, మనం కట్ చేసి ఇవ్వమంటే కట్ చేసి ఇస్తారు. సో అట్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మంచి నూనెలో చక్కగా కలుపుకోవాలి. ఓకేనా? ఇట్లా కలుపుకున్నాక ఇప్పుడు కారం పొడి అండ్ వాటర్ వేసి చూపిస్తాం. ఇట్లా ఫ్రై అవ్వాలి కొంచెం, అంటే స్మెల్ అంతా కొంచెం లైట్గా పోతూ ఉంటుంది అనమాట. అప్పుడు కారం పొడి వేసుకుందాం. ఓకే, కారం పొడి కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను వచ్చి 3 స్పూన్స్ వేసుకున్నాను, ఎందుకంటే గోంగూర వేస్తాను కదా, కొంచెం పులుపుకి మళ్ళీ కారం సరిపోదు. సో నేను కొంచెం ఎక్కువ వేసాను. ఓకేనా? కలుపుకునేటప్పుడు ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఈ వాటర్లో ఇది మంచిగా చాలా బాగా ఉడకాలండి. ఓకేనా? ఉడికాక మళ్ళీ చూపిస్తాం గోంగూర ఎప్పుడు యాడ్ చేసుకోవాలి, ఎట్లా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మన బోటి చక్కగా ఉడికిందండి. అంటే నేను ఒకటి తిని చూశాను, జస్ట్ లైక్ మన మీట్ లాగా ఉంటే చాలు. అది మన మాంసం ఎట్లు ఉడికితే చూసారా, అట్లా మాత్రం ఉడికితే చాలు. అట్లా ఉడకాలి మంచిగా. సో తర్వాత గోంగూర ఉంది కదా, గోంగూరని నేను ఉడకబెట్టుకుని సైడ్కి ఇట్లా పెట్టుకున్నాను. ఏం చేశానంటే గోంగూర ఉడకబెట్టి దాన్ని వాటర్ని డ్రైన్ చేసి చక్కగా మెత్తగా నూరుకున్నా. ఓకే, దాన్ని ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఇందులో వేసేసి తర్వాత మళ్ళీ కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుందాము. చక్కగా కలుపుకొని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఉప్పు కారాలన్నీ చూసుకొని మళ్ళీ లాస్ట్ పార్ట్ ఎవరికైనా కొంచెం ఉప్పు కారాలు తగ్గితే యాడ్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఓకే ఓకే, ఇది కూర లాస్ట్ స్టేజ్ అండి. దీంట్లో కొంచెం నేను లైట్గా గరం మసాలా వేస్తున్నా, ఎందుకంటే కొంచెం ఆ స్మెల్ని డామినేట్ చేయకుండా. అంతే, కూర రెడీ. ఈరోజు మన డిన్నర్కి రెడీ. బోటి వేసేసుకున్నాము. ఇది పాయ. ఓకేనా? పాయ కూడా ఈరోజు ఆఫ్టర్నూన్ చేశాను, జస్ట్ మీకు చూద్దామని పెట్టాను అనమాట. సో మనం ఇట్లా మంచిగా మన చేతులతో చక్కగా చేసుకొని ఫ్రెష్గా హ్యాపీగా తిందాం. ఈవెన్ గోంగూర కూడా మా ఇంట్లో బ్యాక్ యార్డ్లో వచ్చిందే. బాయ్ ఎవ్రీవన్.